హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు కథ యు ఆర్ మైన్. ఎందుకు ఏంటి అనే ప్రశ్నలు వేయకుండా నువ్వు ఈ ఊరు వదిలి నాతో రావాలి. నీ గురించి ఎవరికీ చెప్పకూడదు. అలా అని నాకు మాట ఇవ్వు అంది వైషు. వైషు చెప్తున్నంతసేపు మౌనంగా ఉన్న చిట్టి అదే మౌనంతోనే అలాగే అక్క, నువ్వు చెప్పినట్లు చేస్తాను అని తన అక్కను మాటిస్తుంది. అప్పుడే భాను లోపలికి వచ్చి, అదేంటి చిట్టి, మీ అక్క అడగగానే ఒప్పుకున్నావు, కొంచెం కూడా ఆలోచించవా, నీ ఎడ్యుకేషన్ ఏమవుతుందో అని అడుగుతుంది. లేదు భాను అక్క, మా వైషు అక్క ఏం చెప్పినా ఏం చేసినా నా మంచి కోసమే ఆలోచిస్తుంది. సో తన నిర్ణయాన్ని నేనెప్పుడూ కాదన్ను అని అంది చిట్టి. వైషు, నువ్వు అయినా ఒకసారి ఆలోచించొచ్చు కదా అని అడిగింది భాను. ఒకసారి నిర్ణయం తీసుకున్నాక ఆలోచించడానికి ఏమీ లేదు భాను అని అంది వైషు. అక్క నిర్ణయాన్ని మార్చుకోమని చెప్పకు భాను అక్క, తన నిర్ణయం ఏదైనా కరెక్ట్గానే ఉంటుంది అని అంది చిట్టి. భానుకి విషయం తెలిసినా కూడా చెప్పకుండా ప్రామిస్ చేయించుకొని నోరు కట్టేసింది వైషు. సో అందుకే భాను నోరు విప్పడం లేదు. ఇంకా చిట్టి తన అక్కకు ఎదురు చెప్పలేదు. సరే వెళ్ళి ఇప్పుడు పడుకోండి, మార్నింగ్ త్వరగా వెళ్దాం అని అంది వైషు. ఇవేవీ తెలియని రక్షిత, పుష్ప, కావ్య ముగ్గురు హాల్ మధ్యలో ఉన్న సోఫాలో నిద్రపోతుంటారు. చిట్టిని భానుని పడుకోమని చెప్పి హాల్లోకి వచ్చి అక్కడ పడుకున్న ముగ్గురిని చూసి, సారీ, ఎంతో సరదాగా సంతోషంగా ఉన్న మీ ఫ్రెండ్షిప్ని మధ్యలోనే కట్ చేసి మీ మధ్య దూరం తెస్తున్నందుకు నన్ను క్షమించండి. మిమ్మల్ని దూరం చేసే ఉద్దేశం నాకు లేకపోయినా పరిస్థితుల ప్రభావం వల్ల తప్పడం లేదు అని మనసులో అనుకుంటూ బాధగా వెనుతిరిగి రూంలోకి వెళ్ళింది. ఇదంతా తన వెనకే వచ్చి చాటుగా నిలబడి విన్న భాను ఇలా అనుకుంటుంది. నాకు తెలుసు వైషు, వాళ్ళని దూరం చేయాలనే ఉద్దేశం నీకు లేకపోయినా అతని బెదిరింపులకు భయపడి లోపల నువ్వెంత నరకంగా ఫీల్ అవుతున్నావో, వాడికి భయపడి వాళ్ళిద్దరి మధ్య దూరం తీసుకురావడం ఎందుకు? ఏం జరిగినా ఫేస్ చేయడానికి రెడీగా ఉంటే సరిపోతుంది కదా. వాళ్ళిద్దరిని దూరం చేసి నువ్వు బాధపడే పరిస్థితి ఉండదు. అర్థం చేసుకో బంగారం, నీ భయంతో వాళ్ళిద్దరిని దూరం చేయకు అని మనసులోనే అనుకుంటూ బాధపడుతుంది భాను. రూమ్లోకి వచ్చిన వైషు అక్కడ భాను లేక పోవడంతో చుట్టూ చూస్తూ ఉన్న సమయంలోనే, ఏం చేస్తున్నావు వైషు, నా కోసమేనా అని అంది. అప్పుడే అక్కడికి వచ్చిన భాను, నీకోసమే వెతుకుతున్నాను, ఎక్కడికి వెళ్ళావు భాను అని అంది వైషు. నీళ్లు తాగడం కోసం కిచెన్ రూమ్కి వెళ్ళాను. ఏమన్నా కావాలా, లేకపోతే నాతో ఏమన్నా చెప్పాలా అని అడిగింది భాను. నథింగ్, త్వరగా పడుకో, మార్నింగ్ త్వరగా వెళ్ళాలి కదా అని చెప్పి పడుకోవడానికి బెడ్ మీదకి ఎక్కి బెడ్షీట్ చిట్టికి కప్పి తను కప్పుకొని కళ్ళు మూసుకుంది వైషు. భాను కూడా చిట్టి వైషుల గురించి ఆలోచిస్తూ ఇంకో బెడ్ మీద పడుకుంటుంది. నిద్రపోతున్నట్టు నడుస్తూ వైషు భానుల మధ్య సంభాషణ అంతా విన్న చిట్టి కళ్ళు మూసుకునే మనసులోనే అజయ్కి కొన్ని వేల సార్లు సారీ చెప్పుకుంటుంది. ముగ్గురు పడుకున్నారు అన్న మాటే గాని ఎవరి ఆలోచనలో వాళ్ళున్నారు. మార్నింగ్ త్వరగా లేచి ఫ్రెష్ అయ్యి పుష్ప వాళ్ళకి ఒక మాట కూడా చెప్పకుండా లెటర్ రాసి పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతారు ముగ్గురు. ఆఫ్టర్నూన్ హైదరాబాద్కి చేరుకున్న ముగ్గురు వైషు వాళ్ళు ఉంటున్న ఇంటికి చేరుకొని ఫ్రెష్ అయ్యి ఫుడ్ ఆర్డర్ పెట్టుకుంటారు. విజయవాడ నుంచి హైదరాబాద్కి మధ్యలో ఒకరినొకరు ఏమీ మాట్లాడుకోరు. చిట్టి తన రూమ్కి వెళ్ళి తనలో తానే బాధపడుతూ అజయ్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. కానీ ఈ విషయం గురించి వైషుకి తెలియకుండా జాగ్రత్త పడుతుంది. ఎందుకంటే వైషుకి తన లవ్ గురించి తెలియదు అనుకుంటుంది కాబట్టి. అంటే తన ప్రేమ విషయం వైషుకి, భానుకి తెలిసిన తర్వాతనే ఇలా అందరినీ వదిలేసి దూరంగా రావాల్సి వచ్చింది అని తెలియదు పాపం. ఎందుకు రావాల్సి వచ్చిందో, ఇదంతా ప్రభాకర్ తన చెల్లెల కారణంగానే ఇలా రావాల్సి వచ్చింది అని చిట్టికి తెలిస్తే అక్కా చెల్లెళ్ళు, అన్నా చెల్లెల పరిస్థితి ఏంటో మరి మీ ఊహకే వదిలేస్తున్నా. వైషు ఒక పక్క, భాను ఒక పక్క తీవ్రమైన ఆలోచనలో ఉంటారు. 10 నిమిషాల నుంచి కాలింగ్ బెల్ మోగుతున్నా కూడా వినిపించుకోలేనంత తీవ్రంగా ఆలోచనలో పడిపోయారు ముగ్గురు. ఇంకో 1 సెకండ్లో బెల్ ఆగిపోతుంది అన్న టైంలో ఆలోచనలో నుంచి బయటకు వచ్చిన వైషు వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తుంది. పార్సెల్ పట్టుకుని ఎదురుగా నిలబడి ఉన్న డెలివరీ బాయ్, ఏంటి మేడం, ఎంతసేపటి నుంచి కాలింగ్ బెల్ కొడుతున్నా కూడా ఒకరు రెస్పాండ్ అవ్వడం లేదు అని అడుగుతాడు. సారీ అండి, కొంచెం బిజీగా ఉండి చూసుకోలేదు, బిల్ ఎంత అయ్యిందో చెప్తారా అని అడుగుతుంది వైషు. 500 మేడం అని చెప్తాడు అతడు. ఓకే, ఫోన్పే చేస్తాను, స్కానర్ చూపించండి అంది వైషు. అతను స్కానర్ చూపించగానే స్కాన్ చేసి ఓకే అయ్యింది చూడండి అని అక్కడి నుంచి లోపలికి వెళ్తుంది. ఓకే మేడం, వచ్చింది అని చెప్పి అక్కడి నుండి అతను వెళ్ళిపోతాడు. లోపలికి వచ్చిన వైషు ఇద్దరిని పోయి ఫ్రెష్ అయ్యి రమ్మంటుంది. వాళ్ళు వచ్చాక ఇద్దరికి వడ్డించి తను వడ్డించుకొని ముగ్గురు కలిసి తిన్నాక రెస్ట్ తీసుకోవడానికి ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు. చిట్టితో మాట్లాడిన తర్వాత ఎగిరిగంతులు వేయాలన్నంత సంతోషంగా ఉన్నాడు. ఒక రకంగా చిట్టి కూడా తనని లవ్ చేస్తుందేమో అని ఆమె గొంతులో నుంచి వచ్చే మాటల్లో అర్థమైంది అజయ్కి. అందుకే చాలా హ్యాపీగా ఈ రాత్రిని గడిపేశాడు. మరుసటి రోజు ఉదయం లేచి చాలా యాక్టివ్గా డ్యాన్స్ వేసుకుంటూ
టిఫిన్ తినడానికి వస్తాడు. అక్కడ ఉన్న తన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అజయ్ చేస్తున్న డాన్స్‌ని "ఏమైంది వీడికి? పొద్దు పొద్దున్నే ఇలా ఎగురుతున్నాడు. నిన్నంతా హెల్త్ బాలేదు. ఈరోజు చూస్తే ఒకడే నవ్వుకుంటూ డాన్స్ వేసుకుంటూ వస్తున్నాడు. కొంపతీసి పిచ్చిగాని పట్టిందా ఏంటి?" అని అంటారు సీతమహాలక్ష్మి గారు. "నాయనమ్మ అలా ఏమీ ఉండదు. నువ్వు కొద్దిసేపు ఆగు" అని అంటాడు అభి. అప్పుడే పక్కకి తిరిగి చూసిన అజయ్‌కి ఫ్యామిలీ మెంబర్స్ అంతా డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని అజయ్‌నే చూస్తూ ఉండడం చూసి డాన్స్ ఆపి నిదానంగా డైనింగ్ టేబుల్ దగ్గరికి నడుస్తాడు. "రేయ్ చిన్నా, ఏమైంది పొద్దు పొద్దున్నే నువ్వు నీ పిచ్చి గంతు" అని అడుగుతాడు అభి. "అన్నయ్య ఎంతో సంతోషంగా వేసిన నా డాన్స్‌ని చూసి పిచ్చి గంతులు అనకు" అని అలకగా మొహం పెడతాడు అజయ్. "ఆల్రెడీ అనేశానురా. అయినా అది నేను అన్నది కాదు. నీ డాన్స్ చూసి నాయనమ్మ అన్నమాట" అని అంటాడు అభి. పక్కనే ఉన్న తన నాయనమ్మని గుర్రుగా చూస్తాడు అజయ్. "రేయ్ బడవా, నన్ను గుర్రుగా చూసింది చాల్లే గాని తిను, ముందు కాలేజీకి లేట్ అవుతుంది" అని అంటారు సీతమహాలక్ష్మి గారు. "హా! నువ్వు చెప్పేదాకా మాకు తెలియదు మరి. పోవే ముసలి" అని తన కంచంలో వడ్డించిన టిఫిన్‌ని తింటాడు. మిగిలిన వాళ్ళంతా సైలెంట్‌గా తిని ఎవరి పనులకు వాళ్ళు వెళ్ళిపోతారు. అజయ్ కూడా టిఫిన్ తిని చిట్టితో ఎంజాయ్ చేయాలి అని ప్లాన్ వేసుకొని కాలేజీకి వెళ్ళి చిట్టితో మాట్లాడి బయటికి వెళ్ళడానికి ఎలాగోలా ఒప్పించి బయటికి తీసుకెళ్తాడు. ఒక కాఫీ షాప్‌కి తీసుకువెళ్ళి కాఫీ ఆర్డర్ చేసి ఇద్దరూ కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్న సమయంలోనే ఆర్డర్ చేసిన కాఫీ రావడంతో ఇద్దరూ తాగి వెళ్ళిపోతారు. అలా అప్పుడప్పుడు కాఫీ షాపులు, పార్కులు తిరుగుతూ తమ లైవ్ లవ్ లైఫ్‌ని ఎంజాయ్ చేశారు వాళ్ళు. కానీ నోరు విప్పి ఒకరితో ఒకరు చెప్పుకోరు. ఎంతో హ్యాపీగా ఉన్న సమయంలోనే చిట్టి దూరమైపోయింది. ఇదేమీ తెలియని అజయ్ ఈరోజు ఎలాగైనా చిట్టి చేత ఐ లవ్ యూ చెప్పించుకోవాలి అని గట్టిగా ఫిక్స్ అయ్యి కాలేజీకి బయలుదేరతాడు. అజయ్ కోసమే గేట్ దగ్గర వెయిట్ చేస్తూ డల్‌గా కూర్చున్న చిట్టి ఫ్రెండ్స్‌ని చూస్తూ, "ఇప్పుడు నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. మీరెళ్ళి మీకిష్టమయ్యింది తీసుకొని ఎంజాయ్ చేయండి. నేను వచ్చి బిల్ కడతా" అని తన ఫ్రెండ్స్‌కి చెప్పి పంపిస్తుంది సాక్షి. వాళ్ళంతా దొరికిందే ఛాన్స్ అనుకుని క్యాంటీన్‌కి వెళ్ళి ఎవరిని ఎవరికి నచ్చింది వాళ్ళు ఆర్డర్ పెట్టుకొని తింటూ, తాగుతూ ఎంజాయ్ చేస్తారు. అజయ్ కాలేజీలోకి రాగానే ఎప్పుడూ కూర్చునే ప్లేస్‌కి వెళ్తాడు. అక్కడే ఎదురు చూస్తున్న చిట్టి ఫ్రెండ్స్‌తో "హేయ్! మీరు మాత్రమే ఉన్నారు. నా బేబీ ఎక్కడ?" అని నవ్వుతూ అడుగుతాడు. రక్షిత, పుష్ప, కావ్య ముగ్గురు అర్ధరాత్రి నుంచి ఏం జరిగిందో మొత్తం అజయ్‌తో చెప్తారు. అంతా విన్న అజయ్‌కి నోట మాట రాలేదు. శిలా విగ్రహంలా నిలబడిపోతాడు. పక్కనే ఉన్న సాక్షి, ఇంకో బ్యాచ్ వాళ్ళు ఇలా మాట్లాడుతున్నారు. "ఏంటే చిట్టి అజయ్‌ని మోసం చేసి వాళ్ళ అక్క చెప్పింది విని అక్కతో పాటు వెళ్ళిపోయిందంట. ఇంకెప్పుడు కాలేజీకి కూడా రాదంట. వాళ్ళ అక్క మాట విని ఇప్పుడు అజయ్‌ని మోసం చేసింది" అని మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇదంతా విన్న అజయ్ అక్కడి నుంచి వెనక్కి వెళ్ళి ఇంటికి వెళ్లకుండా బార్ షాప్‌కి వెళ్ళి ఇష్టం వచ్చినట్లు తాగుతాడు. చిట్టి తనని మోసం చేసింది అని కాదు, వాళ్ళ అక్కని నమ్మి తనకు ఒక్క ఫోన్ కానీ, మెసేజ్ కానీ చేయకుండా వెళ్ళినందుకు. ఫుల్‌గా తాగి మందు బాటిల్ పట్టుకొని, "ఏంటి బంగారం, నాతో ఒక్క మాట చెప్పాలనిపించలేదా? నేనంటూ గుర్తు రాలేదా? నేనేం తప్పు చేశాను? నాకు చెప్పకుండా వెళ్ళిపోయావు" అని బాధపడుతూ ఉంటాడు అజయ్. అదే సమయంలోనే అభి నుంచి ఫోన్ వస్తుంది. "ఓహ్! ఇది ఫోన్ కదా" అని జేబులో నుంచి ఫోన్ బయటికి తీసి "అన్నయ్య కాలింగ్" అని ఉండడంతో లిఫ్ట్ చేసి, "అన్నయ్య నీకైనా గుర్తున్నానా" అని ముద్దు ముద్దుగా మాట్లాడతాడు. అజయ్ వాయిస్‌లో వచ్చిన తేడాని గమనించిన అభి, "రేయ్ చిన్నా, నువ్విప్పుడెక్కడున్నావ్" అని కన్ఫర్మేషన్ కోసం అడుగుతాడు. నేను నేను మన రెగ్యులర్ షాప్‌లో ఉన్నాను అన్నయ్య" అని అంటాడు. అంటే ఖచ్చితంగా వీడు మందు తాగాడు. ఏమైంది వీడికి? మార్నింగ్ చాలా హుషారుగా వెళ్ళాడు కదా! ముందైతే అర్జెంట్‌గా వెళ్ళాలి అని అనుకున్నదే తడవుగా కార్ స్టార్ట్ చేసి తనకు తెలిసిన షాప్ దగ్గరికి వస్తాడు అభి. అజయ్ ఫుల్‌గా తాగి బెంచ్ మీద అలాగే పడిపోయి ఉంటాడు. అజయ్‌ని నిదానంగా లేపి పట్టుకొని కార్ దగ్గరికి తీసుకువచ్చి కార్ డోర్ ఓపెన్ చేసి లోపల కూర్చోబెట్టి అటు సైడ్ వెళ్ళి అభి కూర్చున్నాక, "చిట్టి, చిట్టి నన్నెందుకు ఒంటరివాడిని చేసి వెళ్ళిపోయావు" అని మత్తులో ఏడుస్తాడు అజయ్. అజయ్ మాటల్లోనే అర్థం చేసుకున్న అభి, "రేయ్ చిన్నా, తను ఎక్కడ ఉన్నా నీ దగ్గరికి వస్తుందిరా. నువ్వేమీ బాధపడకు" అని ఒక పక్క ఓదారుస్తూనే తనకు తెలిసిన ఒక వ్యక్తికి ఫోన్ చేసి సీరియస్‌గా ఏదో చెప్పి ఫోన్ కట్ చేస్తాడు అభి. అభికి బాగా తెలిసిన ఒక వ్యక్తికి ఫోన్ చేసి సీరియస్‌గా, "నేను ఒక అమ్మాయి ఫోటో పంపిస్తాను. తన గురించి డీటెయిల్స్ మొత్తం కావాలి. మీకిచ్చే టైం 1 మంత్ మాత్రమే. అంతలోపు అన్నీ తెలియాలి" అని చెప్పి ఫోన్ కట్ చేశాడు. చిట్టి కోసం అజయ్, అజయ్ కోసం చిట్టి ఒకరి గురించి ఒకరు ఆలోచిస్తుంటారు కానీ ఎవరు ఎక్కడ ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది ఇద్దరికీ తెలిసేది కాదు. ఒకరి ఊహల్లో ఒకరు, ఒకరి ఆలోచనలో ఒకరు ఉండేవాళ్ళు. 1 మంత్ తర్వాత అభికి ఒక ఫోన్ వస్తుంది. లిఫ్ట్ చేసిన వెంటనే, "హలో అన్నయ్య, చిట్టి లేకుండా ఉండడం నా వల్ల కాదు. పిచ్చి లేస్తుంది నాకు. తనతో ఉంటే నన్ను నేను మర్చిపోయేవాడిని. తను చూపించే కేరింగ్‌కి మురిసిపోయేవాడిని. ఎంతో సంతోషంగా ఉన్న మమ్మల్ని వాళ్ళ అక్క దూరం చేసింది. నా చిట్టి నాకు కావాలి. తను లేకుండా నేనుండలేను" అని బాధగా చెప్తాడు అజయ్.
కంట్రోల్ చిన్న, కొద్ది రోజులు ఓపికగా ఉండు, నీ చిట్టి నీ దగ్గరికి చేరుస్తాను అని చెప్పి, అయినా ఇప్పుడు ఫోన్లో మాట్లాడలేను కానీ అర్జెంటుగా నేను చెప్పిన హోటల్కి వచ్చి అని చెప్తాడు అభి. అలాగే అన్నయ్య అని ఫోన్ కట్ చేసి అభి పంపించిన హోటల్ లొకేషన్కి వెళ్తాడు. తర్వాత ఏం జరిగిందో మీకు బాగా తెలుసు కదా. అజయ్ ఆ హోటల్లో ఉన్నప్పుడు అభి రావడం, అజయ్ని ఓదార్చి ఇంటికి తీసుకువెళ్ళడం, ఇది జరిగింది అని రాజ్ వైపు చూస్తాడు అజయ్. వావ్ చిన్న, మీ లవ్ స్టోరీ సింపుల్గా చాలా బాగుంది అని అంటాడు రాజ్. థ్యాంక్స్ బావా అంటాడు అజయ్. సరే పదండి ఇంటికి వెళ్దాం అని అంటాడు రాజ్. హా సరే పద అని అంటాడు అభి. ముగ్గురు కలిసి అజయ్ వాళ్ళ ఇంటికి వెళ్తారు. ఇంటికి వెళ్ళి డిన్నర్ చేసి పడుకుంటారు చిట్టి వాళ్ళు. మరుసటి రోజు వైషు త్వరగా లేచి టిఫిన్ ప్రిపేర్ చేసి చిట్టిని భానుని లేపుతుంది. ఇద్దరూ లేచి ఫ్రెష్ అయ్యి టిఫిన్ తిన్నాక నేను డ్యూటీకి వెళ్తున్నాను, మీరు రెస్ట్ తీసుకోండి అని చెప్పి వైషు డ్యూటీకి వెళ్ళడం, ఆ తర్వాత భాను చిట్టి ఇంట్లోనే ఉండడం జరుగుతుంది. కొద్ది రోజులు ఎవరికి వారుగా ఉంటారు ముగ్గురు. తర్వాత చిట్టినే ఇద్దరితో మాటలు కలిపి మెల్లిమెల్లిగా దగ్గర అవుతుంది. వైషుకి భానుకి కావాల్సింది కూడా అదే మార్పు. కాబట్టి అప్పటి నుంచి చిట్టితో సరదాగా ఉంటూ బాగా అల్లరి చేస్తూ ఉంటారు. ఇది నా లవ్ స్టోరీ అని చెప్తుంది చిట్టి. చెప్తున్నంతసేపు బాగా ఎమోషనల్ అవుతుంది చిట్టి. చెప్పడం అయ్యాక ఎంత కంట్రోల్ చేసుకోవాలన్నా తన వల్ల కాలేదు. ఎక్కులు పెట్టి ఏడుస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ గమనించగలరు, వైషుని బెదిరించిన విషయం చిట్టికి అజయ్కి తెలియదు. భానుకి వైషుకి మాత్రమే తెలుసు. లెటర్లో మేము మా ఊరికి వెళ్తున్నాం, ఇంకెప్పుడు ఇక్కడికి రాము అని మాత్రమే రాసి ఉంటుంది. కరెక్ట్ ప్లేస్ చెప్పలేదు. భరత్ చిట్టిని కంట్రోల్ చేయడానికి చూస్తాడు. అయినా అతని వల్ల కాలేదు. చిట్టి ఇలా ఏడవడం చూసి గుండు పిన్నులు తీసుకొని ఎవరో గుండెల్లో పొడుస్తున్నంత ఫీలింగ్ కలుగుతుంది వైషుకి. భాను సైడ్ తిరిగి తన కళ్ళల్లో సూటిగా చూస్తుంది వైషు. భానుకి ఆ కళ్ళల్లో ఏదో తెలియని బాధ, నేను తప్పు చేశానా అనే ప్రశ్న కనిపిస్తుంది. భానుకి ఏం చెప్పాలో తెలియక, నీ సైడ్ నువ్వు కరెక్ట్గానే ఆలోచించావు బంగారం. ఏం చేసినా తన మంచి కోసమే కదా, దాని గురించి వదిలే, అంతా ఆ దేవుడి మీద భారం వేయడం అంతే మనం చేయగలిగింది, ఏమంటావ్ అని నిదానంగా అడుగుతుంది. హా అని చిట్టిని తీసుకొని రూమ్లోకి వెళ్తుంది వైషు. చిట్టి నువ్వు వెళ్ళి ఫేస్ వాష్ చేసుకొని రాపో అని అంటుంది వైషు. హా అని వాష్రూమ్కి వెళ్ళి ఫేస్ వాష్ చేసుకొని వస్తుంది చిట్టి. చిట్టిని కూర్చోబెట్టుకొని, చూడు చిట్టి, మీది నిజమైన ప్రేమ అయితే నీ అజయ్ తప్పకుండా నిన్ను వెతుక్కుంటూ వస్తాడు, నువ్వేమీ దిగులు పడకు సరేనా అని చెప్పింది వైషు. నిజంగానా అక్క అని ఎంతో ఆశగా అడుగుతుంది చిట్టి. అవును, ఇంత మంచి బంగారు బొమ్మని అంత ఈజీగా వదులుకుంటారా ఎవరైనా అని అంది వైషు. నువ్వు ఇలా చెప్తూ ఉంటే సిగ్గేస్తుంది, పో అక్క అని మొహానికి చెయ్యి అడ్డు పెట్టుకుంటుంది చిట్టి. అరే అరే, ఆటం బాంబులా అందరినీ బెదరగొట్టి మా చిట్టి కూడా సిగ్గుపడుతుందా అని చక్కెలు గింతలు పెడుతూ ఆట పట్టిస్తుంది వైషు. చాలు చాలు అక్క, ప్లీజ్ చాలు అక్క, నవ్వడం నా వల్ల అవ్వడం లేదు అని నవ్వుతూనే చెప్తుంది చిట్టి. వీళ్ళు ఇలా సరదాగా చక్కలు గింతలు పెట్టుకుంటూ నవ్వుతూ ఉన్న సమయంలో, అరే వదిన, మీరు మరీ ఇంత అల్లరిగా ఎప్పుడు మారిపోయారు అని వస్తాడు బాలు. ఆ వాయిస్కి తల తిప్పి డోర్ సైడ్ చూసి, బాలు నువ్వా, రారా అని పక్కకు తిరిగి కూర్చుంటుంది వైషు. చిట్టి కూడా లేచి వైషు పక్కన కూర్చుంటుంది. ఈ అల్లరి అంతా మా నలుగురి దగ్గర మాత్రమే ఉంటుందిరా తమ్ముడు, అంతకంటే ఎక్కువ ఈ చిట్టి చెల్లెల దగ్గర మాత్రమే ఉంటుంది, అంతేనా అక్కయ్య గారు అని డ్రామాటిక్గా అంటుంది భాను. నువ్వు ఒక్కడివి ఉంటే చాలురా, డిస్టర్బెన్స్ ఆఫ్ ఇండియా అని బాలు తల మీద ఒక ముట్టికాయ వేస్తాడు భరత్. అబ్బా ఏంటన్నయ్యా నువ్వు మరి ఇలా కొట్టేశావు అని తలరుద్దుకుంటూ బుంగమూతి పెట్టి అడుగుతాడు బాలు. బాలుని చూసి కిలకిలా నవ్వుతుంది చిట్టి. ఏమైంది చిట్టి, ఎందుకు అంతలా నవ్వుతున్నావు అని అడుగుతాడు భరత్. మీ తమ్ముడు బొంగమూతి చూసి బావా అని చెప్పి నవ్వుతూనే ఉంది చిట్టి. భాను కూడా నవ్వుతుంది. నా బాధని చూస్తే నవ్వులాటగా ఉందా మీకు అని అలిగి అటు తిరిగి కూర్చుంటాడు బాలు. హే బాలు, అదేంటి నా బాధ మీ బాధ కాదా అనే రేంజ్లో చెప్తున్నావు డైలాగ్ని అని వెక్కిరిస్తుంది చిట్టి. పోవే చిట్టి చిప్పమొహం అని రూమ్లో నుంచి పారిపోతాడు బాలు. నన్నే చిప్పమొహం అంటావా, ఒరే ఆగ్రా నీ పని చెప్తా అని బాలు వెనక పడుతుంది చిట్టి. వాళ్ళిద్దరిని చూసి వైషు భాను భరత్ నవ్వుకుంటారు. నవ్వడం ఆపి, నువ్వు సూపర్ వైషు, చిట్టి బాధను పోగొట్టావు అని మెచ్చుకోలుగా అంది భాను. నిజమే, ఎవరి బాధనైనా చాలా ఈజీగా పోగొడుతుంది మన వైషమ్మ అని అంటాడు భరత్. ఈ విషయంలో మాత్రం అప్పటికి ఇప్పటికీ ఏం మారలేదు మన వైషు కదా అన్నయ్య అని అంది భాను. ఇక చాలు చాలు ఆపండి మీ పొగడ్తలు అని అంది వైషు. ఇవి పొగడ్తలు కావే, నిజాలు, నువ్వు ఏమంటావు అన్నయ్య అని అంది భాను. నువ్వు చెప్పింది 100% కరెక్ట్ అంటాను అని అంటాడు భరత్. సరే సరేలేండి, అన్నా చెల్లెలిద్దరూ కలిసి మునగ చెట్టు ఎక్కిస్తున్నారు అని చెప్పి రూమ్ నుంచి హాల్లోకి వస్తుంది వైషు. వైషు మాటలకు నవ్వుతున్న ఇద్దరు సీరియస్ మోడ్లోకి వస్తారు. ఇక్కడికి వచ్చినప్పటి నుంచి ఏదో చెప్పాలి అని తెగ ఆరాటపడుతూ ఎదురు చూస్తున్నావు కదరా, ఏంటి అది అని అడుగుతాడు భరత్.
అవును అన్నయ్య, నీకు ఒక విషయం చెప్పాలి అని అంది బాను. ఏంట్రా అది, త్వరగా చెప్పు అన్నాడు. ఆ విషయం చెప్తే నువ్వెలా రియాక్ట్ అవుతావో అని భయంగా ఉంది అన్నయ్య. నాతో చెప్పడానికి భయం ఎందుకురా, ఏ విషయం గురించి అయినా కానీ ధైర్యంగా చెప్పే రైట్స్ నీకు ఉన్నాయిరా, పర్వాలేదు చెప్పు అని అంటాడు. ఇంతలో బావా బావా అని అరుచుకుంటూ వస్తుంది చిట్టి. చిట్టి ఏమైంది అని డోర్ దగ్గరికి వస్తాడు భరత్. చూడు బావా, నీ తమ్ముడు మా బంగారు చిట్టివి కదూ, నువ్వు ఇలా అలిగి కూర్చుంటే మాకెలా తెలుస్తుంది, ఇంతకీ ఏమన్నాడు చెప్పు అని బుజ్జగిస్తూ అడుగుతాడు భరత్. మరి మరి నేను నేను లావుగా ఉన్నాను అని వెక్కిరిస్తున్నాడు అని ఏడుపు రాగం అందుకుంటుంది. చిట్టి వెనకాలే వచ్చిన బాలు నోటి మీద చెయ్యి అడ్డం పెట్టుకొని, హవ్వ హవ్వ అన్నయ్య, దాని మాటలు నమ్మకు, నేనన్నది వేరు, అది నీతో చెప్తున్నది వేరు అని భరత్కి చెప్పి నీ యాక్టింగ్ స్కిల్స్కి ఆస్కార్ అవార్డు కూడా ఇవ్వచ్చు అని అంటాడు బాలు. అయితే ఇవ్వరా డొప్పుకా, పోవే డుపికి, లేకపోతే ఆస్కార్ ఇస్తాడంట ఆస్కార్, పోరా డింగ్ డాంగ్ అని ఇల్లు మొత్తం రీసౌండ్ వచ్చేలా అరుస్తుంది చిట్టి. నేనేమన్నా తక్కువ తిన్నానా అన్నట్టు పోవే చింగ్చాంగ్ అని చిట్టి కంటి గట్టిగా అరుస్తాడు బాలు. చిట్టి అరిసినప్పుడే వంట రూంలో నుంచి బయటికి వచ్చిన జ్యోతి గారు బాలు కూడా గట్టిగా అరవడంతో అత్తకాడ తీసుకొచ్చి బాలు వీపు మీద విమానం మోతం మోగిస్తారు. అయ్యో మమ్మీ, ఎంత పని చేస్తేవేనా మమ్మీ అని వీపు రుద్దుకుంటూ ఏడుపు మొహం పెట్టుకుని అరుస్తాడు. రేయ్, ఇప్పుడు కానీ నీ ఓవర్ యాక్టింగ్ ఆపకపోతే ఇంకో 2 తగిలిస్తా అని అట్లకాడ పైకి లేపి చెప్తారు. మమ్మీ, ఇది అన్యాయం, నేను ఒక్కడినే అరవలేదు, నాతో పాటు ఆ పిడతల మొహంది కూడా అరిచింది, మరి దానికి మోగించవా అని అడుగుతాడు. రేయ్, అది ఆడపిల్ల, పైగా చిన్నపిల్ల, దానికి నువ్వే అల్లరి నేర్పుతున్నావు అని కోప్పడతారు జ్యోతిగారు. అక్కడ ఉన్న వాళ్ళంతా చెయ్యి అడ్డం పెట్టుకుని నవ్వుతూ ఉంటే ఒక్క బాలు మాత్రం షాక్ అయ్యి కప్పల నోరు తెరుచుకొని అలాగే నిలబడతాడు. జ్యోతిగారు అన్న మాటకి కప్పల నోరు తెరుచుకుని షాక్గా చూస్తూ ఉన్నాడు బాలు. రేయ్, ఏమైందిరా శిలలా నిలబడిపోయావు అని బాలుని కదిలిస్తాడు భరత్. విన్నావా అన్నయ్య, ఆ బజ్జి మొకంది చిన్నపిల్లంట, ఎక్కడైనా విన్నావా ఈ ఘోరాన్ని అని ఏడుపు మొహం పెడతాడు బాలు. రేయ్ ఆపు, అమ్మో ఉన్నదే కదా అంది, దానికి ఎందుకురా ఎంత డ్రామాలు, ఏంటన్నయ్య నువ్వు కూడానా, ఓ మర్చిపోయాను, దాని సపోర్టుకే కదూ, వెళ్ళు అని భరత్తో చెప్పి, వామ్మో నాకు సపోర్ట్ చేయడానికి ఎవరూ లేరా, లేకపోతే రారా, ఈ వింతలు ఘోరాలు నేను చూడలేకపోతున్నాన్రా దేవుడా అని లేడీస్ లాగా ఏడుస్తూ తల బాదుకుంటున్నట్టు నటిస్తాడు బాలు. వెధవ, వీడు మారడు అనుకుని కిచెన్ రూమ్లోకి వెళ్తారు జ్యోతి గారు. ఇంతసేపు తన నవ్వును కంట్రోల్ చేసుకున్న బాను చిట్టి గట్టిగా నవ్వేస్తారు. హే ఆపండి చాలు ఇంకా అని కోపంగా అంది వైషు. దాంతో బాను చిట్టి ఇద్దరు నవ్వడం ఆపి సైలెంట్ అవుతారు. కూల్ బేబీ, పాపం వాళ్ళ మీద ఎందుకు అంత కోపగించుకుంటావు, వీడు గోల ఎప్పుడు ఉండేదే కదా అని అంటాడు భరత్. ఏంటి ఉండేది, అందరూ కలిసి బాలుని చిన్నపిల్లవాడిని చేసి ఆడుకుంటున్నారు, పాపం అడిగేవారు ఎవరు లేరానా, నేనున్నాను వాడికి, ఇంకోసారి ఎవరైనా బాలుని ఏమైనా అనాలి, అప్పుడు చెప్తాను ఒక్కొక్కరి సంగతి అని వార్నింగ్ టోన్లో చెప్పి బాలు దగ్గరికి వెళ్తుంది వైషు. థ్యాంక్స్ వదిన, నువ్వైనా నన్ను అర్థం చేసుకున్నావు అని వైషు వడిలో పడుకుంటాడు. కొద్దిసేపటి వరకు బాలు తల నిమురుతూ, బాలుని కాలేజీ టైంలో నువ్వు ఎవరినైనా ప్రేమించావా, ఒకవేళ ఎవరినైనా ప్రేమిస్తే నాతో చెప్పు, ఇంట్లో వాళ్ళతో మాట్లాడి వీళ్ళను నేను ఒప్పిస్తాను నీ పెళ్ళికి అంటుంది వైషు. సడన్గా పైకి లేచి, అయ్యో వదినా, నాకెవరు పడతారు చెప్పు అని అంటాడు బాలు. అవునులే, ఈ కోతి మొహాలకి ఎవరు పడతారు అని అంది చిట్టి. చిట్టి, నువ్వింకా సైలెంట్గా ఉండు అని అంది వైషు. హా అని మూతి తిప్పుకుంటూ అక్కడి నుంచి కిచెన్ రూమ్లోకి వెళ్తుంది చిట్టి. నీకేంటి బంగారం, చాలా ముద్దుగా ఉంటావు అని బాలుతో అంది వైషు. అందరికీ ఒకేలా కనిపించాలి అని రూల్ ఏమీ లేదు కదా వదిన అని అంటాడు బాలు. అవును, అది నిజమేలే బాలు అని అంటుంది వైషు. వీళ్ళిద్దరినీ చూస్తూ భరత్ బాను ఒకరినొకరు సైగ చేసుకొని సైలెంట్గా అక్కడి నుంచి టెర్రస్ పైకి వెళ్తారు. వైషు బాలు మాట్లాడడంలో బిజీ, చిట్టి కిచెన్ రూమ్లో జ్యోతి గారితో ముచ్చట్లలో బిజీ, ఇంకా మిగిలింది అన్నా చెల్లెలు ఇద్దరు, అంటే బాను భరత్. టెర్రస్ పైన, ఇప్పుడు చెప్పు బాను, ఏదో చెప్పాలన్నావు అని అడిగాడు భరత్. ఇన్ని రోజులు మనం చేయాలి అనుకున్న పనులు చేయకుండా ఆపేశాం కదా అన్నయ్య, ఇప్పుడైతే ఆపేయాల్సిన అవసరం రాదు అనే అనుకుంటున్నాను అని చెప్పింది బాను. నిజమా, అయితే మనం చెయ్యాలి అనుకున్న పనిని వెంటనే స్టార్ట్ చేద్దాం, ఏమంటావ్? ఇప్పుడు కాదు అన్నయ్య, నేను అక్కడికి వెళ్ళి ఫోన్ చేసి చెప్తాను, అప్పుడు మొదలు పెడదాం. అలాగేరా, ఎన్నో రోజుల నుంచి మనం ఎదురు చూస్తున్న రోజు అతి దగ్గరలోనే ఉంది అంటాడు భరత్. అవును అన్నయ్య, ఈసారి మాత్రం దొరికిన ఈ అవకాశాన్ని వదులుకోకూడదు అని అంది బాను. అవునరా, పద పద, మళ్ళీ ఎవరికైనా పైకి వస్తే విపరీతంగా ప్రశ్నలు అడుగుతారు, ఏదైనా ఉంటే మనం తర్వాత మాట్లాడుకుందాం అని అంటాడు భరత్. అలాగే పద అన్నయ్య అని ముందుకు వెళ్తుంది బాను. బ్యాక్ టు అజయ్ అనమాట.
ఇంటికి వచ్చిన ముగ్గురు రాజ్ వాళ్ళ అమ్మగారిని పలకరించిన తర్వాత రాజ్ బెడ్రూమ్లోకి వెళ్తారు. రాజ్, అభి ఇద్దరు మాటల్లో ఉంటే అజయ్ లేచి రాజ్ వాళ్ళ అమ్మగారి దగ్గరికి వెళ్తాడు. అజయ్ అటు వెళ్ళడం గమనించి వెంటనే టాపిక్ డైవర్ట్ చేస్తూ, రే ఇప్పుడు చెప్పు, నా చెల్లెలు ఎలా ఉంది, ఎక్కడ ఉంది, ఏమైనా మాట్లాడుతుందా అని ప్రశ్నల వర్షం కురిపిస్తాడు రాజ్. అభి సమాధానం చెప్పకుండా మౌనంగా ఉంటాడు. రేయ్, అడుగుతుంది నిన్నేరా, సమాధానం చెప్పకుండా నువ్వు అలా సైలెంట్గా ఉంటే నాకెలా తెలుస్తుందిరా అని అంటాడు రాజ్. ఏం చెప్పమంటావురా, నా జాను నాతో ఒక్క మాట కూడా చెప్పకుండా దూరంగా వెళ్ళిపోయింది అని చెప్పనా, అసలు ఏమైందో ఎక్కడ ఉందో కూడా తెలియదు అని చెప్పనా, తనకు తానుగా నా లైఫ్లోకి వచ్చిందిరా, నాకు దూరంగా ఉండమని ఎంత చెప్పినా నా మాట వినలేదు, నాకు ప్రేమని పరిచయం చేసింది, గలగలా మాట్లాడే విధానం నేర్పింది, ఎక్కడైనా తప్పు జరిగితే చూస్తూ ఊరుకునేది కాదు, ఒక అబ్బాయిని తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ తను తీసుకునేది, తన్ని చూసిన ఎన్నోసార్లు తను నా కోసమే పుట్టిందా అని ఆశ్చర్యపోయేలా చేసిన వ్యక్తి, కానీ నా లైఫ్లో అన్నీ పరిచయం చేసిన తనే నాకు దూరం అయ్యింది, ఇంకేం మిగిలిందని చెప్పడానికి అని బాధగా అంటాడు అభి. అంటే నా చెల్లెలు నీకు దూరంగా వెళ్ళిపోయిందా, మనసులో ఇంత బాధను పెట్టుకుని ఇలా ఎలా ఉండగలుగుతున్నావురా, అభిని హగ్ చేసుకొని తన కళ్ళల్లో చేరిన నీటి చెమ్మను తుడుచుకుంటూ అడుగుతాడు రాజ్. ఎంతటి కష్టాన్నైనా బాధనైనా తట్టుకొని నిలబడగలిగే ధైర్యంని నేర్పిందిరా, తన్ని చూసి చాలానే నేర్చుకున్నాను, నేనే కాదు మన కాలేజీలో ఉన్న ఎంతోమంది అమ్మాయిలు తన్ని చూసి చాలానే నేర్చుకున్నారు అని అంటాడు అభి. అవునరా, నా చెల్లి చాలా గ్రేట్, అందరికీ అన్నీ నేర్పించిన నా చెల్లి మాత్రం ఈరోజు మనతో లేదు, కానీ తను చూపించిన ప్రేమాభిమానాలు, నేర్పిన మంచి లక్షణాలు అన్నీ తన మనతోనే ఉన్నాయి, నువ్వేమి దిగులు పడకరా అని ధైర్యం చెబుతాడు రాజ్. తను నాకు నేర్పిన గొప్ప వరం ధైర్యంగా ఎలా ఉండాలో నేర్పించింది అని అంటాడు అభి. అందుకేనా ఎంతో సైలెంట్గా ఉన్న మా హీరో గారు ఇంత వైలెంట్గా తయారయ్యారు అని నవ్వుతూ అడిగాడు రాజ్. ఎంతైనా నా జాను నాకు నేర్పిన పాఠం కదా అని నవ్వుతూ అంటాడు అభి. అభి నవ్వులో రాజ్ నవ్వు కూడా జత కలుపుతాడు. ముందు నుంచి ఇదంతా విన్న అజయ్ అక్కడికి వచ్చి అభిని గట్టిగా హగ్ చేసుకొని బాగా ఎమోషనల్ అవుతాడు. రే చిన్న, ఏమైందిరా, ఏదైనా ప్రాబ్లమా అని అడుగుతాడు అజయ్ని హగ్ నుంచి విడిపించడానికి ప్రయత్నం చేస్తాడు అభి. ప్లీజ్ అన్నయ్య, కొద్దిసేపు నన్ను ఇలాగే ఉండనివ్వు అని గట్టిగా హగ్ చేసుకొని తన ఎమోషనల్ని కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు అజయ్. ఎందుకో వాడు బాగా ఎమోషనల్ అవుతున్నాడురా, కొంపదీసి మనం మాట్లాడుకున్నది ఏమైనా విన్నాడా అని సైగలతో అడిగాడు రాజ్. ఏమోరా, నాకు తెలియడం లేదు అని సైగలతో చెప్తాడు అభి. మీ సైగలు ఆపండి, నేనంతా విన్నాను అని హగ్ చేసుకునే చెప్తాడు అజయ్. నీకు చెప్పకు నీకు చెప్పనందుకు సారీరా చిన్న అని అంటాడు అభి. నీ సారీ నాకు వద్దన్నయ్యా అని అంటాడు అజయ్. మరి ఇంకేం కావాలి చిన్న అని అజయ్ గడ్డం పట్టుకుని అడుగుతాడు అభి. నాకు నా వదిన ఎలా ఉంటుందో తెలియాలి, ఇప్పుడే ఇక్కడే చూపించు అన్నయ్య అని అడుగుతాడు అజయ్. ఇప్పుడా, తన ఫోటోలు ఇక్కడ లేవు చిన్న, తను నాకు దూరం అయ్యింది అనే కోపంతో తన ఫోటోలు ఏవీ నా దగ్గర పెట్టుకోలేదు అని అంటాడు అభి. మరి ఇప్పుడు మా వదిన్ని ఎక్కడని వెతకాలి నేను అని అంటాడు అజయ్. ఏంటి, మీ వదినని వెతుకుతావా అని అంటాడు రాజ్. హా, మా వదిన ఫోటో చూపించండి, ఎక్కడ ఉన్నా నేను వెతుకుతాను అని అంటాడు అజయ్. రే చిన్న, తను ఎక్కడ ఉన్నా నేను అనేవాడిని తనకు గుర్తు ఉంటే తప్పకుండా నా కోసం వెతుక్కుంటూ వస్తుందిరా నా జాను అని అంటాడు అభి. నీ మనసులో ఇంత బాధని పెట్టుకొని మాలో ఏ ఒక్కరిని ఒక మాట కూడా చెప్పకుండా అందరి మధ్యలో ఉంటూ పైకి మాత్రం నీ పెదవులపైన ఉన్న ప్లాస్టిక్ నవ్వుని చెదిరిపోకుండా ఎలా మేనేజ్ చేయగలిగావు అన్నయ్య అని అడుగుతాడు అజయ్. అంతా మీ వదిన నేర్పిన పాఠాలేరా అని అంటాడు రాజ్. ఎంతైనా నువ్వు చాలా గ్రేట్ అన్నయ్య, ఎంత మంచి వదిన దొరికిందో నీకు అని అంటాడు అజయ్. నిజమే చిన్న, చాలా మంచి వదిన దొరికింది, కానీ దురదృష్టవశాత్తు నాకు అందకుండా చాలా దూరం వెళ్ళిపోయింది అని అంటాడు అభి. నువ్వేమీ దిగులు పడకు అన్నయ్య, నువ్వు అన్నట్టు మా వదిన ఎక్కడ ఉన్నా నీకోసం తప్పకుండా వస్తుంది అని అంటాడు అజయ్. హా, ఆ ధైర్యంతోనే నా ఈ ప్రాణం ఇంకా బతికే ఉంది అని అంటాడు అభి. మా వదిన ఎక్కడ ఉన్నా తిరిగి సంతోషంగా మా అన్నయ్య లైఫ్లోకి వచ్చేలా చూడు స్వామి అని పైకి చూస్తూ ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటాడు అజయ్. నీ కోరిక తప్పకుండా నెరవేరాలని మా ఇద్దరి ఆశ అని అంటాడు రాజ్. రాజాబాబు భోజనానికి రావాలంట, పెద్దమ్మగారు పెద్దయ్య గారు పిలుస్తున్నారు అని చెప్పింది పని మనిషి. వస్తాను పదా రాములమ్మ అని అంటాడు రాజ్. నాతో పాటు మీరు రావాలి, లేకపోతే పెద్దమ్మగారు నా మీద కోప్పడతారు అని అంది రాములమ్మ. నేను చెప్తాలే మీ పెద్దమ్మకు అని అంటాడు రాజ్. నాకు అదంతా తెలియదు రాజాబాబు, నాతో పాటు మీరు వస్తున్నారు 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 అంతే అని పట్టుబట్టి అక్కడే నిలబడింది రాములమ్మ. పాపం రా, ఆ అమ్మాయిని ఎందుకు ఇబ్బంది పెట్టడం, వెళ్దాం పదా అని అంటాడు అభి. రాములంటే మిడిల్ ఏజ్ ఆవిడ కాదు, యంగ్ గర్ల్, వచ్చేదాకా వదిలేలా లేదు కదా, సరే పద అని అంటాడు రాజ్.
మీ రాములమ్మ భలే చలాకి మరియు స్ట్రాంగ్ లేడీ అనుకుంటా బావా. లేకపోతే ది గ్రేట్ రాజ్ ప్రతాప్ వర్మనే పట్టుబట్టి మరి తన మాట వినేలా చేసుకుంది అని అంటాడు అజయ్ నవ్వుతూ. నువ్వు చెప్పింది 100% నిజమేరా చిన్న అని అంటాడు రాజ్. ఆ మాటకి అభి అజయ్ నవ్వుతారు. అయ్యో చిన్నబాబు గారు, మీరు మరీను నన్ను ఎక్కువగా పొగిడేస్తున్నారు అని సిగ్గుపడుతూ అంది రాములమ్మ. ఓరి దేవుడా, నీకిలా అర్థమయ్యిందా రాములమ్మ అని అడిగాడు అజయ్. అవును బాబు, నేను చెప్పింది కరెక్టే కదా అని అంది రాములమ్మ. అజయ్ తల మీద కొట్టుకుంటూ వెళ్ళిపోయాడు. రాజ్ తల మీద కొట్టుకుంటూ అజయ్ని చూసి నవ్వుతూ ఉన్నాడు. రాజు వీపు మీద ఒక దెబ్బ వేసి, రేయ్ ఆ నవ్వడం ఆపు అని చెప్పి రాములమ్మతో, నిన్ను పొగడలేదు రాములమ్మ, జస్ట్ నీ గురించి వివరించాడు అంతే అని చెప్పాడు అభి. అంతేనా బాబు, ఇంకా నన్ను పొగిడారేమో అనుకున్నాను అని అలకగా అంది రాములమ్మ. నువ్వు అలగ మాకు రాములమ్మ, ఇంతకీ నువ్వు ఎంతవరకు చదువుకున్నావు అని అడిగాడు అభి. హా, నా చదువు గురించి ఎందుకు అడుగుతారులే బాబు అని అంది. పర్వాలేదు చెప్పు రాములమ్మ, నేనేం అనుకోను అని అంటాడు. ఇంతలో డైనింగ్ హాల్ దగ్గరికి చేరుకుంటారు ముగ్గురు. నిన్ను పిలుచుకురమ్మని చెప్పాను, ఎంతసేపు వాళ్ళని పిలుచుకురావడానికి అని కొంచెం కోపంగా అన్నారు రాధిక గారు. రాములమ్మ మాట్లాడేంతలో మధ్యలో అభి మాట్లాడుతూ, ఆంటీ తన్ని ఏమీ అనకండి, మేము తర్వాత వస్తాము అన్నా వినకుండా పట్టుబట్టి మరీ పిలుచుకువచ్చింది అని అన్నాడు. అవును మమ్మీ, ఇందులో తన తప్పేమీ లేదు, ఇంకోసారి ఎప్పుడు తన మీద కోప్పడకు అని అంటాడు రాజ్. హా, దాన్ని ఏమన్నా అంటే చాలు, ఎక్కడ ఉన్నా పరుగెత్తుకుంటూ వచ్చేస్తాడు సపోర్ట్ చేయడానికి అని మూతి తిప్పుతూ అంటాడు రాజ్. మరి ఎంతైనా నేను చెల్లితో సమానం కదా, ఆ మాత్రం సపోర్ట్ ఇవ్వాలే అని అంది. చాలేవే, పో, పోయి ఆ కిచెన్ రూమ్లో ఉన్న గిన్నెలు కడుగుపో, నేను వడ్డిస్తాను వీళ్ళకు అని అన్నారు రాధిక గారు. అలాగే పెద్దమ్మగారు అని వెళ్తున్న రాములమ్మని, ఓయ్ స్వీటీ ఆగు అని అన్నాడు అజయ్. స్వీటా, ఎక్కడుంది బాబు అని వెనక్కి వచ్చి అడుగుతుంది రాములమ్మ. స్వీట్ అంటే చాలు ఎక్కడ ఉన్న పరిగెత్తుకు వస్తుంది అని తల బాదుకుంటారు రాధిక గారు. చాలీ పెద్దమ్మగారు, మీకు తెలుసు కదా నాకు స్వీట్ అంటే ఎంత ఇష్టమో అని రాధిక గారితో చెప్పి అజయ్ సైడ్ తిరిగి, ఇలా అడుగుతున్నానని తప్పుగా అనుకోకండి చిన్నబాబు, నాకు స్వీట్ అంటే చాలా ఇష్టం, అందుకే అడిగాను అని అంది రాములమ్మ. ఇంత చిన్న విషయానికి సారీ ఎందుకు, నువ్వేమీ తప్పు చేయలేదు, నేనే పిలిచింది స్వీట్ అని కాదు స్వీటీ అని, నీకు ఆ పేరు చాలా బాగుంటుంది, నీ వాయిస్ లాగే స్వీట్గా అని అంటాడు అజయ్. స్వీట్ అనే పేరు నీ మనుషులకు కూడా పెడతారా అని డౌట్గా ఆలోచిస్తున్నట్టు ఫోజ్ పెట్టి అడుగుతుంది రాములమ్మ. అవును, అది స్వీట్ కాదు స్వీటీ అని సరిచేస్తాడు అజయ్. ఏదో ఒకటిలేండి బాబుగారు, ఇంతకీ నన్ను ఎందుకు పిలిచినట్టు అని అది చెప్పండి ముందు అని అంది రాములమ్మ. నువ్వు ఇలా వచ్చి కూర్చో చెప్తా అని అంటాడు అజయ్. నేనా, లేదు బాబుగారు, నేను మీ పక్కన కూర్చోలేను అని వెనక్కి వెళ్తుంది రాములమ్మ. అజయ్ లేచి రాములమ్మ చేయి పట్టుకొని చైర్లో కూర్చోబెడతాడు. రాములమ్మ కొంచెం ఇబ్బందిగా కూర్చుంటుంది. నువ్వు ఇబ్బంది పడకుండా నార్మల్గా కూర్చోవచ్చు, ఇక్కడ నిన్ను ఎవరు ఏమి అనరు అని అందరినీ ఓరకంట చూస్తాడు అజయ్. రాధిక గారు అజయ్ దగ్గరికి వచ్చి, నువ్వు సూపర్ రా చిన్న, ఇన్ని రోజులు నా వల్ల కాని పని నువ్వు చేశావు, ఎన్నిసార్లు చెప్పినా నా మాట వినేది కాదు, ఇప్పుడు ఎలా వెళ్తావో వెళ్ళు చెప్తా, కదిలావంటే నీ కాళ్ళు విరగొడతా అని బెదిరింపుగా అన్నారు. రాములమ్మ ఏదో మాట్లాడేంతలో కాలింగ్ బెల్ మోగుతుంది. రాధిక గారు వెళ్ళడానికి 2 అడుగులు వేశారో లేదో, మమ్మీ నువ్వాగు అని చెప్పి, నువ్వు వెళ్ళి చూడు స్వీటీ అని అన్నాడు రాజ్. అక్కడి నుంచి తప్పుకోవచ్చు అని మనసులో అనుకొని, దొరికిందే ఛాన్స్ అనుకొని ఫాస్ట్గా వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తుంది. మేడం, మీకోసం ఒక పార్సిల్ వచ్చింది అని అంటాడు ఆ పార్సిల్ తీసుకువచ్చిన సెక్యూరిటీ గార్డ్. నేను మేడంని కాదు సార్, ఉండండి పెద్దమ్మగారిని పిలుస్తా అని వెనక్కి తిరుగుతున్న రాములమ్మని ఆపి, లేదు మేడం, ఈ పార్సిల్ మీకోసమే అభి సార్ చెప్పారు అని అంటాడు ఆ సెక్యూరిటీ గార్డ్. అవునా, అయితే ఇటు ఇవ్వండి అని ఆ పార్సిల్ తీసుకొని అభి ముందర పెట్టి, మీరు తెప్పించారంట కదా. ఆ, ఏం తెప్పించారు అని అడుగుతుంది రాములమ్మ. ఏం తెప్పించానో ఒకసారి నువ్వే ఓపెన్ చేసి చూడు అని అంటాడు అభి. అమ్మో నేనా అని అంటుంది. హా, నువ్వే స్వీటీ, ముందైతే ఓపెన్ చేసి చూడు అని అంటాడు అభి. ఒకసారి రాధిక గారిని రాజుని చూస్తుంది. ఇద్దరు ఓపెన్ చేయమని చెప్పడంతో ఇంకేం చేయలేక ఆ పార్సిల్ని ఓపెన్ చేస్తున్న తనకి గుమగుమలాడుతూ అదిరిపోయే స్మెల్ తన ముక్కు పుటాలను చేరుతుంది. కళ్ళు మూసుకొని స్మెల్ని పీలుస్తూ, పెదబాబు గారు, చాలా చాలా థ్యాంక్స్ అండి, నాకు ఇష్టమైన నేతితో చేసిన బందర్ లడ్డూని తెప్పించి ఇచ్చినందుకు అని అంది రాములమ్మ. థ్యాంక్స్ వద్దులే స్వీటీ, నువ్వెప్పుడు ఇలాగే స్వీట్ తిని ఇంకా స్వీట్గా మాట్లాడుతూ ఉండాలి అని అన్నాడు అజయ్. రేయ్ నువ్వు ఆగు అని అజయ్తో చెప్పి, చూడు స్వీటీ, నువ్వెప్పుడు నవ్వుతూ గలగలా మాట్లాడుతూ ఈ ఇంట్లో అమ్మాయిలా తిరుగుతూ ఉంటే ఎంత బాగుంటుందో తెలుసా అని అంటాడు అభి. పెద్దబాబు గారు, నేను ఏ విధంగానూ ఈ ఇంటికి అర్హురాల్ని కాదండి, ఈ విషయంలో మాత్రం నన్ను ఫోర్స్ చేయకండి, ఈ ఇంట్లో నేను ఎప్పటికీ పని మనిషిగానే ఉంటాను అని అంది రాములమ్మ. ఏంటి,
చిన్నగా చెబుతున్నానని నాకే ఎదురు సమాధానం చెప్పాలని చూస్తున్నావు అని సీరియస్గా అంటాడు అభి. అభి అలా సీరియస్ అనగానే భయపడుతూనే సారీ బాబు, మీరు చెప్పినట్టే చేస్తాను అని అంది. అయితే మీ పెద్దమ్మ గారి మీద ప్రామిస్ చెయ్యి అని అంటాడు అభి. అందరూ మురిపెంగా చూస్తూ ఉన్నారు అభిని. పెద్దమ్మ గారి మీదనా? నేను అస్సలు చేయను అని వెనక్కి తిరిగిన తనకు 2 ప్యాంట్ పాకెట్లలో చేతులు పెట్టుకుని స్టైల్గా నిలబడి తన్నే సీరియస్గా చూస్తున్న అభిని చూసి రాధిక గారి దగ్గరికి వెళ్ళి ఆవిడ తల మీద చేయి పెట్టి మీరేం చెప్పినా చేస్తాను, పెద్దమ్మ గారి మీద ప్రామిస్ అని చెప్తుంది. అయితే ఆంటీని అమ్మ అని పిలువు అని అంటాడు అభి. అభిని చూడకుండా రాధిక గారిని చూస్తూ "ఆ, ఆ, అమ్మ" అని అంటుంది. ఈ మాట కోసమే ఎన్నో ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్ అభి అని రాధిక గారు స్వీటీని గట్టిగా హత్తుకొని ముద్దు పెడుతూ ఎమోషనల్ అవుతారు. ఇద్దరిని కలిపి హగ్ చేసుకుని బాగా ఎమోషనల్ అవుతాడు రాజ్. ప్లీజ్ రాజాబాబు గారు, మీరు ఎమోషనల్ అవ్వకండి అని అంటుంది రాములమ్మ. ఈ సంతోషం అంతా నీ వల్లే అభి, థ్యాంక్ యూ రా అని అంటాడు రాజ్. హేయ్, మనలో మనకు థ్యాంక్స్ ఎందుకురా అని అంటాడు అభి. అసలు ఈ రాములమ్మ ఎవరు? తనతోటి ఎందుకు అమ్మ అని పిలిపిస్తున్నాడు? తెలుసుకోవాలనుకుంటే నెక్స్ట్ పార్ట్ చదవాల్సిందే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.